తరతరాలుగా సాగుతున్న ఈ పిడకల సమరం ఉగాది మరుసటి రోజున అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉత్సవానికి ముందు కారుమంచి గ్రామానికి చెందిన రెడ్డి వంశీయులు గుర్రంపై ఊరేగింపుగా రావడం ఇక్కడ ఆచారం. వారు పూజలు నిర్వహించిన వెంటనే 5 గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం అమ్మవారి తరపున, మరో వర్గం స్వామివారి తరపున వేల సంఖ్యలో పిడకలను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఈ భీకర పోరులు ఎంతో మందికి గాయాలవుతాయి, కానీ వాటికి మందులు వాడకుండా కేవలం ఆలయంలోని విభూదిని పూసుకుంటే క్షణాల్లో నయం అవుతుందని భక్తుల అచంచల విశ్వాసం. ఈ సమరం ముగిసిన మరుసటి రోజే భద్రకాళి వీరభద్రుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వేల సంఖ్యలో తరలి రావడం విశేషం. ఏదేమైనా ప్రేమ కోసం మొదలైన ఈ పిడకల సమరం నేడు ఒక అద్భుతమైన జానపద కళారూపంగా, గ్రామస్తుల ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ తగిలే దెబ్బలు గాయాలు కావు, అవి ఆ దైవ ప్రసాదాలని, విభూది పూతతో అవి ఇట్టే మాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తరాలు మారుతున్నా, కాలం కరిగిపోతున్నా కైరుప్పల గ్రామంలో మాత్రం ఈ ప్రేమ సమరం ఏటా సరికొత్తగా పురుడు పోసుకుంటూనే ఉంటుంది.